హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన గుంటూరులో సరస మేళా పెట్టారు కదా ప్రోగ్రామ్. సో అందులో నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ అయితే నేను మీకు చూపిస్తాను. ఏమేమి తీసుకున్నాను, నేను వాటి ప్రైజెస్ కూడా కొన్ని గుర్తున్నాయి, అవి మెన్షన్ చేస్తాను. ఇంకా ఎవరైనా అక్కడికి విజిట్ చేయకపోతే వెళ్ళి విజిట్ చేయండి. చాలామంది కొంచెం కోల్డ్ వచ్చిందంటే చాలామంది ఎలా ఉంది అని చెప్పి నన్ను అడిగారు పర్సనల్గా. ఇంకా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నాకు పడలేదు, ఇప్పుడు వాయిస్ కొంచెం పడలా బాగానే వస్తుంది. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా ఫస్ట్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ ఇదైతే నేను తీసుకున్న హ్యాండ్ బ్యాగ్. ఇది మొత్తం బీడ్స్తో ఉంటుంది, చూసారా? కొంచెం స్ట్రింగ్ బ్యాగ్ అనమాట ఇది. చూడండి, గోల్డ్ అండ్ వైట్ అలాగా మొత్తం మిక్స్ అయ్యి బీడ్స్తో ఇట్లా హ్యాండ్ బ్యాగ్. లోపలికి కూడా 2 జిప్స్ వచ్చినాయి అంతే, ఇలా లోపలికి ఇట్లా. ఇంకోటి మ్యాగ్నెట్ అనమాట, ఇది ఇట్లా స్టిక్ చేసుకోవడానికి మ్యాగ్నెట్ పర్స్. చాలా బాగుంది కదా, చాలా క్యూట్గా ఉంది. దీని ప్రైస్ వచ్చి 250. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ పైన కూడా ఇట్లా తగిలించుకోవడానికి మొత్తం బీడ్స్తోనే అల్లిచ్చాడనమాట. నెక్స్ట్ అయితే ఇది ఎడ్ల బండి. మా ఆయనకైతే బాగా నచ్చి తీసుకున్నారు ఇది. ఫస్ట్ ఒక ప్లేస్లో ఏమో 2000 చెప్పారు, నెక్స్ట్ ఇంకోటేమో 1200 అన్నారు. లాస్ట్ ఫైనల్లీ ఇంకో ప్లేస్లో అయితే ఇది మాకు 800కే వచ్చింది. మా హస్బెండ్కి చాలా నచ్చి తెచ్చుకున్నారనమాట. ఇది చాలా బాగుంది కదా. ఇంకా దీనిపైన బియ్యం గోతాలు ఏయో సంథింగ్ పెట్టి మొత్తం చెక్కతో చేశారు. దీని ప్రైస్ అయితే 800. నాకైతే చాలా బాగా నచ్చింది. షో కేస్లో పెట్టుకుందామని చెప్పి తీసుకున్నాము, చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇది మినీ స్పెట్స్కల్స్ అనమాట. ఈ మా ధనిష్ట గడి కోసం తీసుకున్నాము. చూసారా, పర్పల్ అండ్ బ్లాక్ షేడ్లో చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది ఇది. ఇంకా మా బుడ్డి గడికి అయితే పెట్టుకుంటే అసలు వదలట్లేదు వాడైతే, ఇంకా వాడి కోసం ఇంక ఇది తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. ఇదైతే నేనే పెట్టేసుకుందాం అనిపించింది. నాకు కూడా సెట్ అయిపోయింది కూడా పెట్టుకుంటే, దానికి సెట్ అయిపోయింది పెట్టుకుంటే. ఇంకా ఇదైతే మా బుడ్డి గారు లాగేసుకుంటున్నాను అనమాట, ఇంకా వాడికి ఇచ్చేసాను. నెక్స్ట్ అయితే ఇది చిన్ని వెంకటేశ్వర స్వామి అనమాట, పాస్టా ప్యాలెస్. గోల్డ్ కలర్ ఇలా పెయింట్ వేసి ఇచ్చారు, చాలా బాగుంది. ఇదైతే 150 అనుకుంటా అంతే, 150. చాలా బాగుంది, చూస్తున్నారా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చూడడానికి కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఇవి కొండపల్లి బొమ్మలు అనమాట, చూస్తున్నారా? ఇది తల బాడీ మొత్తం ఊగుతుంది. ఇదైతే మా బుడ్డిగా లాగేశారు, మొత్తం పట్టు కూడా వచ్చేసింది. ఇంకా మా వారు చూస్తే తిడతాడు. ఇంకా మా వారికి ఈ కొండపల్లి బొమ్మలు అంటే చాలా ఇష్టం. ఇంకా ఆయన తీసుకున్నారు ఇవి. 2 సెట్స్ కాంబో ఆఫర్ అనమాట. ఇది 2 సెట్స్ వచ్చేసి 200 చెప్పారు ప్రైస్. చాలా బాగుంది కదా. 250 చెప్తే మేము 200 తీసుకున్నాము. ఇది చూడండి ఎలా రొటేట్ అవుతా తిరుగుతుందో, చాలా బాగుంది. మళ్ళీ ఇందులో ఇంకో బొమ్మ కూడా ఉంది. ఫస్ట్ అయితే లేడీ, నెక్స్ట్ అయితే జెంట్స్ అనమాట. అది కూడా అంతే, సేమ్ ఇంతే రొటేట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇది కూడా అంతే, పాటు పీకేసింది. దానికి ఇట్లా ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్కి ఇది స్టాండ్ పెట్టేసి దానిపైనుంచి ఇవి పార్ట్స్ ఇలా ఫిక్స్ చేసుకుంటే మొత్తం కూడా ఇట్లా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా క్యూట్గా ఉంటాయి. హాల్లో లేదంటే సూట్ కేసులో ఎవరైనా వచ్చినా చూసినా చాలా బాగుంటాయి. నాకు కొండపల్లి బొమ్మలు అంటే చాలా ఇష్టం. ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంటుందని నేను తీసుకోను, బట్ మా హస్బెండ్ అయితే తీసేసుకుంటాడు ప్రైస్ ఎక్కువైనా కూడా. నెక్స్ట్ అయితే ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి కదా, మినీ క్లిప్స్. ఇలా కొంచెం సైడ్కి పెట్టుకుందాం అనుకొని తీసుకున్నాను. మా ధనిష్ట గాడికి కూడా బాగున్నాయి పెడితే. చూద్దాం, వాడు పెట్టుకుంటారా నేను పెట్టుకుంటాను. నాకైతే బాగా నచ్చినాయి ఇవైతే. ఇంకా నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ అయితే నేనైతే చాలా తీసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాంగిల్స్ మెయిన్ తీసుకుంటూనే ఉంటా. ఇవైతే మా ధనిష్ట గడి తీసుకున్నాను. నాకైతే బ్యాంగిల్స్ పిచ్ బాగుంది. ఇంకా ఇవి గోల్డ్ కలర్వి చిన్నవి అనమాట. వాడికైతే భలే క్యూట్గా ఉన్నాయి ఇవి బ్యాంగిల్స్. ఇంకా నెక్స్ట్ అయితే నేను తీసుకున్నాను అనమాట. నేనైతే చాలా తీసుకున్నాను. ఇవేమో కొండపల్లి ఇయర్ రింగ్స్ అనమాట. చూడడానికైతే చాలా క్యూట్గా ఉన్నాయి, ఇలా బీడ్స్ లాగా ఉన్నాయి. చూడండి, నేను పెట్టుకుందాం అనుకున్నా, నా ఫేస్కి సెట్ అవుతాయా లేదా అని ఒక డౌట్ ఉంది, అందుకే పెట్టుకోకుండా ఉంచేసాను. కానీ చాలా క్యూట్గా ఉన్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. నెక్స్ట్ అయితే ఈ మొత్తం ఇంకా నా బ్యాంగిల్సే అనమాట.
ఇంకా వీటిలో ఏం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇవైతే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ మీద వైట్ స్టోన్స్ వస్తాయి. చూసారా, ఇవైతే నాకు బాగా నచ్చినాయి. మా హస్బెండ్కి అయితే గ్రీన్ కలర్ ఉంటే చాలు, ఆయనకి ఏ గ్రీన్ ఉన్నా సరే అన్ని గ్రీన్లే తీసుకుంటారు. నాకైతే ఇదిగో ఆయన సెలక్షనే, బట్ నాకు కూడా బాగా నచ్చినాయి, అందుకని నేను కూడా ఇది తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇది కూడా అంతే, కొంచెం రెయిన్ డ్రాప్ వస్తుంది, అలాగే కుందన్స్ వస్తాయి, రెండు ఉంటాయి అన్నమాట ఇందులో. ఇవి కూడా అంతే తీసుకున్నాను, ఇవి కూడా అంతే పడింది. సెట్ వచ్చి 200 అనుకుంటా. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చినాయి. నేనైతే బ్యాంగిల్స్ పిచ్చి కాబట్టి అన్నీ తీసేసుకుంటా, బట్ వేసుకోవడం తక్కువ. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా అకేషన్కి వేసుకోవాలనిపిస్తే ఫుల్గా వేసుకుంటా బ్యాంగిల్స్. ఇవి అయితే సైడ్ బ్యాంగిల్స్, మిడిల్లో ఏమైనా బ్యాంగిల్స్ మట్టివి గాజులు ఉంటాయి లేదా మెటర్ బ్యాంగిల్స్ ఏమైనా వేసుకొని అవి సైడ్ వేసుకోండి. ఇవి కూడా అంతే కుందన్స్వే. ఇవి వాచ్ పెట్టుకొని కొంచెం సింగిల్ బ్యాంగిల్ వేసుకుందాం అని చెప్పి తీసుకున్నాను. చాలా బాగున్నాయి కదా, డ్రెస్కి మ్యాచింగ్స్ కూడా అవుతాయిలే అన్నట్టు. ఇంకా మా హస్బెండ్ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేయమంటే ఎక్కువ ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్సే సెలెక్ట్ చేశారు. ఈ గ్రీన్ ఇప్పుడు నా దగ్గర గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ 3 సెట్స్ తీసుకున్నారు. ఒక సింగిల్ సెట్ తీసుకుంటే సరిపోద్ది కదా, డిజైన్ వేరైనా కూడా. ఇదిగోండి, ఇది కూడా గ్రీనే, చూసారా. ఇంకైతే నేను పింక్ కలర్ తీసుకున్నా, డబల్ షేడ్. ఈ రెండు ఒకటే అనమాట. దానిపైన కొంచెం కుందన్స్ వస్తాయి అక్కడక్కడ. డబల్ షేడ్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, చాలా క్యూట్ ఉన్నాయి రెండు. నేనైతే రెండు మిక్స్ చేసి వేసుకుందాం అనుకున్నాను. సో శారీకి కూడా మ్యాచ్ అయ్యేలాగా కంబైన్ చేసి వేసుకుందాం అనుకొని నేను అలా ఉంచేసాను. చూసారా, చాలా బాగున్నాయి కదా బ్యాంగిల్స్ అయితే, నాకైతే బాగా నచ్చినాయి. ఇంకా నెక్స్ట్ ఇంకేం చూపిద్దాం. ఇంకా ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి ముందు, లేదంటే మా దాన్ని వాడు మొత్తం కింద పడేస్తాడు. ఇంకా సో నేనైతే అన్నీ సర్దేస్తున్నాను. ఇవైతే బుడ్డిగాడికే తీసుకున్నాను, వైట్ స్టోన్స్ అనమాట. మనకంటే కూడా చిన్నపిల్లలకి తీసుకున్నవి చాలా క్యూట్గా ఉంటాయి, చిన్నగా కదా. నాకు అలాగే ఇవి బాగా నచ్చినాయి. నెక్స్ట్ అయితే ఇవి నేను తీసుకున్నాం అనమాట, లావెండర్ కలర్ గోల్డ్ అండ్ వైట్ స్టోన్స్ మొత్తం మిక్స్ అయ్యి వస్తుంది. ఇవైతే 4 సెట్స్ మొత్తం కూడా ఇట్లా 1 హ్యాండ్కి 4 బ్యాంగిల్స్ వస్తాయి, ఆ టైప్ అనమాట. ఇంక ఇది కూడా ఎలాగైనా మనం యూజ్ చేయొచ్చు. మిడిల్లో గ్లాస్ బ్యాంగిల్స్ లేదా మెటర్ బ్యాంగిల్స్ ఆ టైప్ అట్లా వేసేసుకోవచ్చు మొత్తం. నాకైతే బాగా నచ్చినాయి. ఇవైతే నా శారీకి కూడా మ్యాచ్ అవుతాయి అనుకొని తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇవి చూస్తున్నాను, కింద ఇట్లా వేలాడుతున్నాయి కదా, వాటిని చూసే నేను ఫస్ట్ ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. మీకు క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి. చాలా క్యూట్గా ఉన్నాయి ఇవైతే, బీడ్స్తో కొంచెం మిడిల్లో స్టోన్ లేస్తో చాలా బాగుంది. సింపుల్గా సింగిల్ బ్యాంగిల్ పెట్టుకొని వాచ్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇది హెయిర్ యాక్సెసరీ అనమాట. మిస్సీ బ్రైడ్ హెయిర్ స్టైల్ ఎట్లా పెట్టుకుంటాము సేమ్ ఇది కూడా అంతే. బట్ ఇది నాకు పెట్టుకోవడం ఎప్పుడు సెట్ అవ్వాల. ఒకటి తీసుకున్నాను, బట్ అది ఇరిగిపోయింది కూడా, నేను పెట్టుకోవడం నాకు రాక. అందుకని చెప్పి మళ్ళీ ఇంకో సెట్ తీసుకున్నాను నేను, సేమ్ ఆ టైపే తీసుకున్నాను. దానికి ఇవి 5 ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట, చూస్తున్నారా. సేమ్ అదే టైప్, నాకు అది బాగా నచ్చింది. బట్ నాకు కుదరలేదని చెప్పి మళ్ళీ అదే దానికోసం వెతికితే సేమ్ నాకు అక్కడ దొరికింది. సో అక్కడ దొరికిందిలే అని నేను తెచ్చేసుకున్నాను. ఇవైతే సింగిల్గా ఇట్లా ఫ్లవర్స్ కూడా ఇట్లా పిన్ పెట్టి అంటించేసుకోవచ్చు, ఇలాగ స్టిక్ చేసుకోవచ్చు. ఇవి చాలా బాగుంటాయి, నాకైతే బాగా ఇష్టం. ఇలా పార్టీస్కి, ఫంక్షన్స్కి, ఇంకా ఎనీ అకేషన్ మన ఇష్టం ఎలాగన్నా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇది ఒక పట్టు ఓని అనమాట. ఓని చున్నీ చాలా బాగుంది. మీకు అక్కడైతే ఎక్కువ ఈ దుప్పటా కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, చున్నీలు అయితే చాలా బాగున్నాయి. ఇదేదో కొంచెం వింటేజ్ లుక్ రీక్రియేట్ చేద్దామని చెప్పి పట్టు తీసుకున్నాను. దీనికి ఏది సెట్ చేయాలో నాకు ఇప్పటికే అర్థం కాదా. తీసుకోవడానికి అయితే తీసుకున్నా, దేని మీద పేరప్ చేద్దాం, దేనికి సెట్ చేద్దాం నాకైతే అర్థం కావట్లా. చూద్దాం, దేనికి కుదురుద్దో దానికి సెట్ చేసేద్దాం ఫైనల్లీ. కానీ ఇదైతే గోల్డ్ కలర్ బాగుంది, సైడ్ ఏమో అవి తాజెస్ వచ్చినాయి, చాలా బాగుంది గోల్డ్ కలరు. నా ఫేస్ కూడా గోల్డ్ బాగానే ఉంది, సెట్ అవుతుంది అంటారా మీరే చెప్పండి. నాకైతే బాగున్నట్టు అనిపిస్తుంది. చూద్దాం, ఏదైనా శారీకి లేదంటే డ్రెస్ మీదకైనా దుప్పటాలాగా పేరప్ చేద్దాము. నెక్స్ట్ అయితే దుప్పటాస్లో ఇది ఇంకోటి మిర్రర్ వర్క్ అనమాట. మొత్తం మిర్రర్సే ఉంటాయి దీనికి, చూడండి ఇట్లా సైడ్ నుంచి మొత్తం మిర్రర్సే వచ్చినాయి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. కట్ వర్క్ టైప్ వచ్చి మిర్రర్స్ వస్తాయి మొత్తం. ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది ఇదైతే. చూడండి, వేసుకొని కూడా చూపిస్తున్నాను, బాగా క్యూట్గా ఉంది. నాకైతే మిర్రర్ వర్క్ అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం.
బట్ రియల్ మిరర్స్ అయితే గుచ్చుకుంటాయి. ఇవైతే ప్లాస్టిక్ మిరర్స్ కాబట్టి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. దీనికేమో ఇటు 2 సైడ్స్ ఇచ్చారు, ఈ ట్యాజర్స్ అయితే ఇటు కూడా ఇచ్చారు. కానీ క్యూట్గా బాగుంది. 2 సైడ్స్ మీరు కావాలంటే ఓనీలాగా పేరప్ చేయొచ్చు, దుప్పటాలాగైనా పేరప్ చేయొచ్చు. బట్ ఇది నెట్ ఫ్యాబ్రిక్, మరీ అంత స్మూత్గా కూడా ఏం లేదు, ఇది పర్లేదు, యూజ్ చేయొచ్చు నార్మల్గా. నెక్స్ట్ అయితే ఇది ఒక హెయిర్ క్లిప్ అనమాట. మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి చూస్తున్నారా, బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ అండ్ సిల్వర్ స్టోన్స్తో ఉంది మొత్తం. నాకైతే ఇది చాలా క్యూట్గా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇది మా ధనిష్ట గాడికి తీసుకున్నాను. ఇది మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు. దానికి హాఫ్ శారీ టైప్ అనమాట. కొంచెం చిన్నపిల్లలకి కూడా కొంచెం క్యూట్గా ఉంటాయి కదా ఇట్లా హాఫ్ శారీస్ అప్పుడప్పుడు వేస్తే. ఇంకా గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇదైతే. ఇంకా దీనిపైన ఏమో ఇలాగ చిన్న చిన్న కుందన్స్ వచ్చాయి. ఇది క్రాప్ టాప్ అనమాట. హ్యాండ్స్ ఏమో బుట్ట హ్యాండ్స్ వచ్చాయి. చాలా క్యూట్గా ఉంది. వేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు. ఇంకా నెక్స్ట్ టైం వెయ్యాలి కన్ఫామ్గా. ఇంకా దీని మీదకి అయితే చిన్న ఓని కూడా ఇచ్చాడు. ఇదైతే నాకు చాలా క్యూట్ అనిపించింది. చూడండి చాలా చిన్నగా ఉంది. దానికైతే సెట్ అవుతుంది బుడ్డిగడికి. నాకంటే సెట్ అవ్వదు కదా నేను వేసుకుందామంటే. కానీ బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ చాలా క్యూట్గా కూడా ఉంది చెప్పాలంటే. ఇంకా ఒక్కసారి ఇది వేయాలని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను, తీసుకొచ్చినప్పటి నుంచి. బట్ కుదరట్లేదు. ఇంకా నెక్స్ట్ టైం వెయ్యాలి. అలాగే దీనికి చిన్న హిప్ బెల్ట్ కూడా ఇచ్చాడు. చాలా క్యూట్గా ఉంది సెట్ అయితే. వేసి ఈసారి నెక్స్ట్ టైం అయితే బాగా రెడీ చేయాలని అనుకుంటున్నా. ఇంకా చూద్దాం అది ఉంచుకుంటుందో గోల్ చేస్తుందో దాన్ని చూడాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇది వూల్ అనమాట. వూల్తో ఇట్లాగా డ్రెస్ డిజైన్ చేశారు. లోపలైతే లైనింగ్ కూడా ఉంది. చూడండి చాలా బాగుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తారు చూడండి. ఇదైతే 400, మాకైతే 800 చెప్తే మేము బేరం ఆడేసరికి 400కి ఇచ్చేశారు. చాలా బాగుంది. చూడండి ఇట్లాగా వూల్ అనమాట. వూల్ని ఇట్లాగా స్టిచ్చింగ్స్ చేసినట్టు అట్లాగా వేసి ఇలాగ స్టిచ్ చేశారనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. నేను స్కర్ట్ అలాగే క్రాప్ టాప్ కూడా తీసుకుందాం అనుకున్నా వూల్తో. బట్ వారు ప్రైస్ ఎక్కువ చెప్పారు, 800 చెప్పారు. మరి అంత 800 పెట్టి అంత ఎందుకులే అని చెప్పి మా ధనిష్ట గాడికి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను ఒక శారీ తీసుకున్నాను. కంచిపట్టు శారీ అంట. ఇది 2500 పడింది. ఇది చాలా బాగుంది. నేనైతే 2000కే తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా ఇది మాత్రం. నాకైతే బాగా నచ్చింది. ఇంకా చాలా షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ మిడిల్లో మా ధనిష్ట గాడైతే ఏడు చేసేసరికి ఇంకా వాడు గోల్ చేస్తున్నారు, ఆగట్లేదు అని అయితే ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఇంకా తప్పదు కదా. కొంచెం సేపు వాళ్ళు ఎప్పుడు మారం చేస్తాడో తెలియదు, ఉన్నట్టుండి ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు. కొంచెంసేపు ఇంకా సర్లే చేసాములే షాపింగ్ అనుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా ఈ శారీ మీదకి బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఈ శారీ మీదకి బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో మీకు షార్ట్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతే, బాయ్ బాయ్ బాయ్, టాటా.